MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. మామూలుగా అయితే మన దగ్గర సినిమాల కోసం ప్రమోషనల్ సాంగ్స్ చేయటం చాలా తక్కువ. ఎప్పుడో గానీ మన హీరోలు అలా చేయరు. కానీ ఓ హీరో మాత్రం వరుసగా తన సినిమాల కోసం ప్రమోషనల్ సాంగ్స్ చేస్తూనే ఉన్నారు. క్రమం తప్పకుండా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ మూవీ కోసం కూడా అదిరిపోయే ప్రమోషనల్ ట్రీట్ ఇచ్చారు. ఏం చేసినా తన సినిమాల గురించి మాట్లాడుకునేలా చేస్తుంటారు నాని. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో నాని అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. దానికోసం వీలైనంత కొత్తగా ప్రయత్నిస్తుంటారు న్యాచురల్ స్టార్. అందులో భాగంగానే ప్రమోషనల్ సాంగ్స్ ఎక్కువగా చేస్తుంటారు నాని. టాలీవుడ్లో ఈ కల్చర్ ఎక్కువగా ఫాలో అయ్యేది నాని మాత్రమే. నిన్ను కోరి కోసం అడిగా అంటూ ఓ ప్రమోషనల్ సాంగ్ చేశారు నాని. అప్పట్లో అది సంచలనం. ఆ తర్వాత కొన్ని సినిమాలకి ఇదే ఫాలో అయ్యారైన. ఇక అంటే సుందరానికి కోసం చేసిన ప్రమోషనల్ సాంగ్ కి మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్యాంగ్ లీడర్ ప్రమోషనల్ సాంగ్ అయితే ఇప్పటికీ సంచలనమే. అనిరుద్ధ్తో కలిసి ఆ పాటలో అదిరిపోయే స్టెప్పులేశారు నాని. తాజాగా హిట్ 3 కోసం అలాంటి పాటనే చేశారు నాని. తన కోసమే అంటూ సాగే ఈ పాటని ప్రమోషన్ కోసమే షూట్ చేశారు. అనిరుద్ధ్ రవిచంద్ర ఈ పాట పాడారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి నాని చేస్తున్న ఈ ప్రమోషనల్ సాంగ్స్ సినిమాలకు కూడా బాగా హెల్ప్ అవుతున్నాయి. అందుకే అదే కంటిన్యూ చేస్తున్నారు ఈయన. మామూలుగా అయితే 2-3 ఏళ్లకో సినిమా చేస్తుంటారు శంకర్. అలాంటిది ఏడాది గ్యాప్లోనే 2 సినిమాలతో వచ్చారు ఈయన. అందుకే ఇకపై ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి లాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నారు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. 2 వరుస డిజాస్టర్స్ తరువాత ఈ దర్శకుడికి ఊహించినంత గ్యాప్ వచ్చేలా కనిపిస్తోంది. ఇంతకీ శంకర్ ప్లాన్ ఏంటి? ఇండస్ట్రీలో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అది మన మాట వింటుంది. అప్పుడేం చేసినా చెల్లుతుంది. టైం బాలేనప్పుడు అది చెప్పినట్టుగా మనం చేయాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు శంకర్ మొదటిది చేశారు. ఇకిప్పుడు రెండోది చేయాల్సి వచ్చేలా ఉంది. ఈ మధ్య ఆయనకి టైం పెద్దగా కలిసి రావట్లేదనేది కాదనలేని చేదు నిజం. గేమ్ చేంజర్ కంటెంట్ ఎలా ఉన్నా బడ్జెట్ విషయంలో బాగా విమర్శలు ఎదుర్కొన్నారు శంకర్. డబ్బు నీళ్లలా ఖర్చు చేశారు. షూట్ చేసింది చూపించలేదనే విమర్శలొచ్చాయి. పైగా గేమ్ చేంజర్ ఫుటేజ్ 5 గంటలంటూ శంకర్ చేసిన కామెంట్స్ ఆయన్ని మరింత బ్యాడ్ చేశాయి. ఇంత పెద్ద దర్శకుడయ్యుండి ఆ మాత్రం ప్లానింగ్ లేకుండా సినిమా ఎలా చేస్తారంటూ సెటైర్ల వర్షం కురిసింది. ఈ ప్రభావం నెక్స్ట్ సినిమాలపై పడేలా కనిపిస్తోంది. చూస్తుంటే శంకర్ తరువాతి సినిమా రావడానికి 2-3 ఏళ్లు పట్టేలా ఉందిప్పుడు. ఇండియన్ 3 వచ్చేది అనుమానమే. 1000 కోట్లతో వీరయుగ నాయగన్ వేల్పరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా శంకర్కి అంత బడ్జెట్ ఇచ్చే నిర్మాతలు లేరిప్పుడు. ఎలా చూసుకున్నా ఈయనకి లాంగ్ గ్యాప్ అయితే తప్పేలా లేదిప్పుడు. అవసరమైతే ఖాళీగా కూర్చుందాం గాని అనవసరంగా మా డిమాండ్ మాత్రం తగ్గించుకోం అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. కెరీర్ చివరి దశకు వచ్చినప్పుడు 10% డిస్కౌంట్ ఇవ్వటం మార్కెట్ మాత్రం. కానీ ఇక్కడ సీన్ రివర్స్లో జరుగుతోంది. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నా సీనియర్ హీరోయిన్స్ మాత్రం సినిమాకి రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్. కాజల్, సమంత, అనుష్క, రష్మిక మందన్న తీరు ఇలాగే ఉంది ఇప్పుడు. సాధారణంగా ఆఫర్స్ రానప్పుడు డిస్కౌంట్స్ ఇస్తుంటారు. కానీ మనోళ్ళు మాత్రం డిఫరెంట్. ఖాళీగా కూర్చుంటాం తప్ప నో రిబేట్ అంటున్నారు. జవాన్ తర్వాత ఒక్కో సినిమాకు 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారు నయనతార. సమంత అయితే తగ్గేదిలే అంటున్నారు. పుష్పలో ఒక్క పాటకే 1,20,00,000 వరకు తీసుకున్న ఈ బ్యూటీ సిటాడెల్ సిరీస్ కోసం 10 కోట్లు ఛార్జ్ చేశారు. అలాగే సినిమాకు 6 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది ఇప్పుడు. మరోవైపు కాజల్ సైతం తగ్గేదిలే అంటున్నారు. ఇక విశ్వంభర కోసం త్రిష 4 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీనియర్ హీరోలకు త్రిష బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు. అందుకే 6 డజన్ సినిమాలున్నాయి ఆమె చేతిలో. ఇక ఆఫర్స్ తగ్గినా సినిమాకు 3 కోట్లకు తగ్గనంటున్నారు పూజా హెగ్డే. అనుష్క రేంజ్ ఎప్పుడూ 4 కోట్ల పైనే ఉంటుంది. ఇక శృతి హాసన్ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. రష్మిక రేంజ్ ఆకాశంలో ఉంది ఇప్పుడు. ఏదేమైనా సీనియర్స్ రాజ్యం నడుస్తుంది ఇప్పుడు. తగ్ లైఫ్ తరువాత కమల్ హాసన్ ప్లాన్ ఏంటి? ఇంతకీ తగ్ లైఫ్ సినిమా ముచ్చట్లేంటి? షూటింగ్ పరిస్థితి ఏంటి? ఎప్పుడు విడుదల కానుంది? 37 ఏళ్ల తరువాత రిపీట్ కానున్న ఈ కాంబో విశేషాలేంటి? ఈ సినిమా తర్వాత కమల్ చేయబోయే ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? అసలు లోకనాయకుడు ఏం ప్లాన్ చేస్తున్నారు? జరిగిందేదో జరిగిపోయింది. అక్కడే ఆగిపోతే ఎలా? జరగాల్సింది చూడాలి కదా
అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్, కానీ అది వర్కౌట్ కాలేదు. అందుకే ఆ గాయానికి మందు త్వరగానే కనుక్కునే పనిలో పడ్డారైనా మణిరత్నంతో కమిటైన థగ్ లైఫ్ పై ఫోకస్ చేశారు లోకనాయకుడు. 1987లో వచ్చిన నాయకుడు తరువాత ఈ కాంబో రిపీట్ అవుతోంది. పొన్నియిన్ సెల్వన్తో ఫామ్లోకొచ్చిన మణిరత్నం థగ్ లైఫ్తో రఫ్ఫాడించాలని చూస్తున్నారు. భారతీయుడు 2 డిజాస్టర్ నేపథ్యంలో కమల్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయిప్పుడు. జూన్ 5న విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందులో సింబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. థగ్ లైఫ్ రిలీజ్ తర్వాత కూడా కమల్ బిజీగానే ఉండనున్నారు. ఇప్పటికే ఇండియన్ 3 ఉంటుందని ప్రకటించారు శంకర్. అలానే విశ్వరూపం 3 కూడా చేయాలని చూస్తున్నారు లోకనాయకుడు. ఇందులో ఇండియన్ 3 షూట్ ఇప్పటికే చివరి దశకొచ్చేసింది. విశ్వరూపం 3 ఇప్పుడు మొదలు కానుంది. అలానే విక్రమ్ 2 కూడా లైన్లోనే ఉంది. మొత్తానికి మరో 2-3 ఏళ్లు కమల్ సీక్వెల్స్తోనే బిజీ అనమాట. ఈ రోజుల్లో దర్శకులు కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఖాళీగా ఉన్నప్పుడు వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ డైరెక్టర్స్ చూపు కూడా డిజిటల్ పై పడుతోంది. ఓవైపు 2-3 ఏళ్లకో సినిమా చేస్తూనే ఓటీటీలో రెగ్యులర్గా వెబ్ సిరీస్లు క్రియేట్ చేస్తున్నారు. మరి డిజిటల్ ప్లస్ థియేటర్స్ ని కవర్ చేస్తున్న ఆ దర్శకులు ఎవరు? తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ల ట్రెండ్ బాగా పెరిగిపోతోంది. వాటికొస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత స్టార్ డైరెక్టర్స్ చూపులు కూడా వాటిపై పడుతున్నాయి. అందుకే వాళ్లే షో రన్నర్స్ గా మారిపోతున్నారు. ఈ మధ్యే విక్రమ్ కే కుమార్ దూత వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నారు. ఈ సిరీస్ తోనే నాగ చైతన్య ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు దూత 2 సిరీస్ చేస్తూనే మరోవైపు నితిన్ తో ఓ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా చేయబోతున్నారు విక్రమ్ కే కుమార్. ఇష్క్ తర్వాత ఈ కాంబోలో రానున్న సినిమా ఇది. మరోవైపు క్రిష్ కూడా సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈయన ఖాతాలో 9 అవర్స్, మస్తీస్ లాంటి సిరీస్లున్నాయి. తాజాగా అనుష్క ఘాటీతో బిజీగా ఉన్నారీనా. మహి వి రాఘవ్, సంపత్ నంది, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు కూడా అప్పుడప్పుడు వెబ్ సిరీస్లు చేసిన వాళ్లే. హరీష్ శంకర్ సైతం బిగ్ బాస్ ఫేమ్ సన్నీ హీరోగా నటించిన ఏటీఎం షోకు బ్యాక్ బోన్ గా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ను త్వరలోనే మొదలు పెట్టాలని చూస్తున్నారు హరీష్ శంకర్. జూలై నుంచి ఇది సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. తెలుగుతో పోలిస్తే బాలీవుడ్ లో లెజెండరీ దర్శకులు కూడా వెబ్ సిరీస్ల వైపు వచ్చేస్తున్నారు. ఇప్పటికే రాజ్ డీకే, ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి సిరీస్లతో ఇండియన్ ఓటీటీ స్వరూపాన్ని మార్చేశారు. సంజయ్ లీలా భన్సాలి సైతం ఈ మధ్యే హీరా మండి అనే సిరీస్ చేశారు. 2 ఏళ్ల క్రితం ఇండియన్ పోలీస్ ఫోర్స్ తో రోహిత్ శెట్టి డిజిటల్లో ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి దర్శకులకు డిజిటల్ మార్కెట్ ఇప్పుడు బంగారు బాతులా మారిపోయింది. సో చూసారు కదా, ఇదే వాళ్ళ సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, జై జీన్. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.